సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం విలియమ్స్పేటలో పుట్టా సుబ్రహ్మణ్య నాయుడు ఆధ్వర్యంలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని పింఛన్లను అందజేశారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఖజానా ఖాళీ చేసిందన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి వాటిని అధిగమించి ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారని, కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు 4,000 రూపాయల పింఛన్లు ఇంటి వద్దకే అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఎక్కడైనా జేసీ గారి దగ్గర నుంచి అట్లా పర్మిషన్స్ కావాలంటే నాకు చెప్పండి. ఏం చేయాలా, ఎక్కడ తీసుకుపోయి పెట్టాలా, 2 ఊర్లు ఇబ్బందికి కూడా ఎవరైనా మీకు సచివాలయంలో ఉన్నప్పుడు ఊర్లో నుంచి వచ్చి మీ దగ్గరకు వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చినా, ఒక మాట ఏదైనా అడిగినా వాళ్ళకి సరిగా రెస్పాండ్ అవ్వండి. సరే ఇప్పుడు నెల వస్తుంది కదా, సరిపోతుందా? సరే సరే బాగుందా బువ్వా, బాగుందా? తింటున్నావా రోజు? ఈరోజు ఇక్కడ మనం ఆల్మోస్ట్ 8వ నెల విలియమ్స్పేటలో పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గం నుంచి ఈరోజు నేను ఈ ఊరికి ఫస్ట్ టైం వస్తున్నాను పెన్షన్ ఇవ్వడానికి. ఇక్కడ నా కోసం, నా విజయం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులకి, అందరికీ, ఈ గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటగా మీరందరూ చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. 8 నెలల నుంచి ఈ ప్రజల కోసం, ఆయన మాట ఇచ్చిన దానికోసం అహర్నిశలు కష్టపడుతూ, ఏది చేస్తే, ఏ దారిన పోతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆలోచించి, ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అదేవిధంగా అభివృద్ధి 2 సమపాలనలో చేయడానికి ఆయన సాయశక్తులా కృషి చేస్తున్నారు. నిరంతరం ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. మనకి ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సూపర్ 6లు చెప్పారు, ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసి ₹1 లేకుండా మిగిల్చిపోయిన ఖజానా నుంచి ఈరోజు 1వ తేదీ సాయంత్రానికల్లా ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 ఇస్తున్నారు. ఆ 4,000 తీసుకొని మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, నిత్యం జనంలో తిరిగే మీ శాసనసభ్యులమైన మాకు మిమ్మల్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలు అన్యాయం అయిపోతున్నారు, ప్రజలు అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతారు. ప్రజలు ఏమీ అడగట్లేదు. ప్రజలు అడిగింది ఒక్కటే, మేము మనశ్శాంతితో మా గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో జీవనం గడపాలి అని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మా పిల్లలు సరిగ్గా చదువుకోవాలి, స్కూళ్ళల్లో మంచి చదువు రావాలి అని చెప్పి నారా లోకేష్ గారిని విద్యామంత్రిగా మనం అడగడం జరిగింది. అదేవిధంగా మన పల్లెలు పట్టణ వాతావరణంలో, పండుగ వాతావరణంలో ఉండాలని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం అడగడం జరిగింది. ఈ ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం మనకి ఏ రకంగా అయితే సాయం చేయగలమో అన్ని విధాలుగా వాళ్ళు మనకి సాయం చేస్తున్నారు. మనమందరం ఇక్కడ ఎంతోమంది మహిళలు ఉన్నారు. ప్రతి ఊర్లో, నా కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసి మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరు ఉన్నారు. ప్రతి మహిళ తన ఇల్లు చక్కబెట్టుకోవడానికి ఏ రకంగా అయితే ఓర్పుతో మనము ఒకటొకటి చేర్చుకుంటామో, మనము చితికిపోయినప్పుడు మనం మళ్ళీ తిరిగి ఎలా నిలబడతామో, ఎంత పాజిటివ్గా ఆలోచించి మనం లేచి నిలబడతామో, అదేవిధంగా చితికిపోయిన మన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో 74 ఏళ్ల వయసులో
మీకోసం కష్టపడి ఈరోజు తిరిగి అభివృద్ధిలోకి సంపదని సృష్టించడానికి ఆయన ఎన్నో దారులు వెతుకుతున్నారు. సో దానన్నిటికీ కూడా మనము జనం మెచ్చిన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి తోగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఆయన ఇచ్చిన ప్రతి హామీ మనకి నెరవేరుస్తారు. ఈరోజు మనకి పెన్షన్ ఇచ్చారు, రోడ్లు గుంటలు తీశారు, రాబోయే రోజుల్లో కాలువలు సక్రమంగా చేయించుకుంటాం. అదేవిధంగా ఇళ్ళ స్థలాలు ప్రతి ఒక్కటి మన తల్లికి వందనం అన్నీ వస్తాయి. కానీ మనం ఎక్కడ అప్పులు చేయడానికి పోయినా కూడా అప్పులు కూడా ఇచ్చేవాళ్ళు లేరు మనకి. ఎందుకంటే మొత్తం అప్పులు తీసేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన వాళ్ళ ఘనత ఏంటంటే ఎక్కడెక్కడ రూపాయి చంద్రబాబు నాయుడు గారు మనకి మంచి చేయడానికి పాటుపడతారు. కాబట్టి మనమందరం కూడా ఆయనకు అండగా ఉండి మన కోరికలన్నీ కూడా తీర్చుకోవాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకి నేను చేయగలిగినంత, మీకు ఇప్పుడు మీరు అడిగారు, ఒక జెండా అడిగారు, గుడి అడిగారు, చిన్నవి అడిగారు. అవన్నీ కూడా నేను ఈపీఆర్ ఫౌండేషన్, మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నిధులతో మనము అలాంటివన్నీ ప్రతి గ్రామానికి చేసుకుంటాము. మీరందరూ నాకు, ఎంపీ గారికి, అలాగే మీ లోకల్ నాయకులకి, మన ముఖ్యమంత్రి గారికి అందరికీ అండగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.